హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ప్రేమ 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 ప్రేమ. ఇవాళ రేపు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రేమ కోసం అల్లాడిపోతున్నారండి, వెంటబడుతున్నారనమాట. నా ప్రేమ నాకే కావాలి, నా ప్రేమ నాకే సొంతం కావాలండి. అసలు ఈ ప్రేమ అనేది ఇద్దరు భార్యాభర్తల మధ్య కానివ్వండి, లవర్స్ మధ్య కానివ్వండి, ఇష్టపడిన ఇద్దరు పర్సన్స్ మధ్య కానివ్వండి, ఈ ప్రేమ అనేది ప్రేమని పంచుతుందా, బాధని పెంచుతుందా? లవ్ మ్యారేజెస్ చేసుకుంటేనే ప్రేమ అనేది ఉంటుందా? అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రేమ అనేది ఉండదా? మళ్ళీ లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు? అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఎందుకు సైడ్ ట్రాక్స్కి వెళ్ళిపోతున్నారు? అండ్ మీరు ప్రేమాన్ని వెంటబడితే సరిపోతుందా? అసలు మీ ప్రేమలో పొలారిటీ అనేది ఉందా? ఇవన్నీ నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. మనుషులు వేరైనా కూడా సోల్ ఒకటే అని ప్రూవ్ చేసుకోండి. మీ ప్రేమను మీరు సొంతం చేసుకోండి. ఓకే, ఎస్, చెప్పాను కదా. ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో ఉన్నట్టు చివరి వరకు ఎవరికి ఉండట్లేదు అనమాట. దానివల్ల ఎక్కువ రిలేషన్స్ అనేది బ్రేక్ అవుతున్నాయి చాలామందికి. అంటే ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పుడు ఇద్దరు లవర్సే ఉన్నారనుకోండి, స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక్క మెసేజ్ చేసినా చాలు, ఒక్క ఫోన్ చేసినా చాలు, ఒక్కసారి వాళ్ళు కనిపించినా చాలు, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒక్క ఫోన్ కోసం, ఒక్క మెసేజ్ కోసం, ఒక్కసారి వాళ్ళు కనిపించడం కోసం ఎంత వెయిట్ చేస్తారు, ఎంత ఎదురు చూస్తారు. అవన్నీ స్టార్టింగ్లో చేస్తూ ఉంటారు కామన్గా ఎవరైనా సరే లవర్స్ అనమాట. వన్స్ ఒకసారి లవ్ ఓకే అయ్యాక అవన్నీ ఉండవన్నమాట. నా లవరే కదా, లవ్ ఓకే అయింది కదా, ఇంకెక్కడికి పోతుంది, ఇంకెక్కడికి పోతాడు, ఇలాంటి ఫీలింగ్స్తో ఉంటారనమాట. ఒక్క మెసేజ్ కోసం, ఒక్క ఫోన్ కోసం ఎదురు చూసిన మీరే ఏముందిలే నా దగ్గరికే వస్తాడు కదా, ఎప్పుడొకప్పుడు నాకే ఫోన్ చేస్తాడు కదా అని చెప్పేసి డేస్ గడిచే కొద్దీ ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మాత్రం మొత్తం నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నన్నే చూడాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత అవన్నీ తగ్గుతూ వస్తుంటాయి ఎవరికైనా సరే, అవునా? ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే బర్త్డే వచ్చినా ఏదైనా అకేషన్స్ వచ్చినా కూడా ఫస్ట్ విష్ నేనే చేయాలి, నేను తప్ప ఫస్ట్ విష్ నీకు ఎవరూ చేయకూడదు అని చెప్పేసి ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఏ లవర్స్కైనా, ఇష్టపడిన పర్సన్స్కైనా కూడా ఫస్ట్ నేనే విష్ చేయాలి నా పర్సన్కి అని చెప్పేసి. తర్వాత ఏముంటుందంటే అలాంటివన్నీ తగ్గుతూ వస్తాయి. అసలు కొన్ని డేస్ అయితే, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ అయితే అసలు ఆ డేట్ కూడా గుర్తుండదు అనమాట. అవునా కాదా? ఇలా ఉంటుందన్నమాట. వీటితో పాటు స్లోగా అట్రాక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఇలాంటివన్నీ లేకపోవటం వల్ల, తగ్గుతూ రావటం వల్ల వాటితో పాటు అట్రాక్షన్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. అండ్ భార్య భర్తలు అనమాట. భార్యలు ఏం చేస్తారండి, స్టార్టింగ్లో మంచిగా రెడీ అవుతారు, మంచిగా వెయిట్ చేస్తారు భర్తల కోసం, ఏదన్నా స్పెషల్స్ రెడీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు వచ్చే టయానికి. ఇలాంటివన్నీ ఉంటాయి స్టార్టింగ్లో. తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, ఇవన్నిటి వల్ల అవన్నీ చేయడానికి వాళ్ళు కుదరదు అనమాట. ప్లస్ నా భర్తే కదా ఏముందిలే, ఇలా లేడీస్ చూస్తారు భార్యలు. అలానే భర్తలు కూడా అనమాట. స్టార్టింగ్లో వాళ్ళకి ఏమైనా సర్ప్రైజెస్ చేయడము, ఏమైనా గిఫ్ట్లు ప్లాన్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంటికి తొందరగా రావడము, ఇవన్నీ చేస్తుంటారు స్టార్టింగ్లో. అందరూ చేసే పని ఇదన్నమాట. తర్వాత ఏముందిలే నా భార్య కదా, ఏముందిలే అని చెప్పేసి ఇలా ఉంటూ ఉంటారనమాట. ఇక్కడ మీరు ఏముందిలే అనే దగ్గరే చేసే మిస్టేక్ మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట. ఆ ఏముందిలే అనే దగ్గర టోటల్ అట్రాక్షన్స్ అనేది కోల్పోతున్నారనమాట. ఆ ప్రేమను కోల్పోవటం వేరు, అట్రాక్షన్ కోల్పోవటం వేరు అనమాట. ఆ అట్రాక్షన్ పోతేనే సైడ్ ట్రాక్స్కి వెళ్ళిపోతున్నారనమాట అందరూ, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి. అందుకే కొంచెం రెడీ అవ్వండి, మినిమం వేసి రెడీ అవ్వండి. నా భర్తే కదా, నా భార్య కదా అనుకోవద్దు అనమాట. అలా అని పట్టు చీరలు కట్టుకొని రెడీ అయి ఉండమని కాదండి. ఆ పిచ్చి నైటీలు, ఆ పిచ్చిగా జిడ్డుగా ఉండడము, కొంచెం ఇలాంటివన్నీ తగ్గిస్తూ ఉండండి. లేడీస్ ఎవరివైనా ఇలానే చేస్తాము. బట్ రిలేషన్ బాగుండాలి, సైడ్ ట్రాక్స్కి వెళ్ళిపోకుండా ఉండాలి, అట్రాక్షన్ మన మీదే ఉండాలంటే కనీసం ఇలాంటి నీడ్ అనేది ఉండాలన్నమాట. కంపల్సరీ కొంచెం నీట్గా రెడీ అవ్వండి వాళ్ళు వచ్చే డయానికి అనమాట, బాగుంటుంది. అండ్ జెంట్స్ అండి, మీకు కూడా చెప్తున్నానండి, లేడీసే రెడీ అవ్వాలా, ఎప్పుడు భార్యలే రెడీ అవ్వాలా? మీరు రెడీ అవ్వరా? లేడీస్కి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీకు తెలుసా? అంటే ఇప్పుడు లేడీస్ స్లిమ్గా ఉండాలి, నా భార్య స్లిమ్గా ఉండాలి, నా లవర్ స్లిమ్గా ఉండాలి, మీరు ఎలా కోరుకుంటారో సేమ్ వే భార్యలు కానీ, లేడీస్ కానీ, లవర్స్ కానీ అలానే కోరుకుంటారు అనమాట. నా లవర్ బాగుండాలి, నా హస్బెండ్ నీట్గా ఉండాలి అని వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. అందుకని మీరు కూడా కొంచెం మీ బాడీ కేరింగ్, సెల్ఫ్ కేరింగ్ తీసుకోండి. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని తెలుసుకొని మీరు కూడా నీట్గా రెడీ అవ్వడము, నీట్గా ఉండటము, బాడీ మీద కేర్ తీసుకోవడము, ఫిట్నెస్ మెయింటైన్ చేయడము, ఇలాంటివన్నీ జెంట్స్ కూడా ఫాలో అవ్వండి. వాళ్ళ అట్రాక్షన్ కూడా మీ మీదే ఉంటుందన్నమాట. ఎందుకంటే అట్రాక్షన్స్ అనేది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి పోకుండా ఉండాలి కదా. ఇవి మినిమం బేస్ అనమాట. ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ పోకుండా ఉండాలి, సైడ్ ట్రాక్స్కి వెళ్లకుండా ఉండాలి అంటే మినిమం ఇలాంటి బేస్ ఫాలో అవ్వండి. రిలేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు
మనకి ఫిజికల్ నీడ్ అనేది ఎంతవరకు ఉంటుందండి? 50 ఇయర్స్ లోపు, 45, 50 ఇయర్స్ లోపే ఉంటుంది ఫిజికల్ నీడ్ అనేది. తర్వాత అంతా ఉండేది ఎమోషనల్ బాండింగ్ అనమాట. ఆ ఫిజికల్ నీడ్ ఉన్నంతకాలం అన్నా మనం అట్రాక్టివ్గా కనిపించాలి కదా, ఒకరికొకరు అట్రాక్టివ్గా ఉండాలి కదా. ఆ ఫిజికల్ నీడ్ బాగుంటేనే కదా తర్వాత లైఫ్ కూడా బాగుంటుంది. ఫిజికల్ నీడ్ మీకు కరెక్ట్గా లేదనుకోండి, సైడ్ ట్రాక్స్కి వెళ్ళిపోతే తర్వాత లైఫ్ కూడా చికాగ్గానే ఉంటుంది కదా. ఫిజికల్ నీడ్ ఉన్నంతకాలమైనా కనీసం అట్రాక్షన్గా ఉండేటట్టు అట్రాక్టివ్గా మెయింటైన్ చేయండి ఇద్దరు. ఓకే, ఎస్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక 60-70 ఇయర్స్ ఏజ్ ఉన్న భార్యాభర్తలను చూసామనుకోండి, వాళ్ళని చూస్తే కొంతమంది ముచ్చటేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అనమాట. అసలు భలే హ్యాపీగా ఉన్నారా ఈ ఏజ్లో కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట మనం. వాళ్ళకి ఏమైనా ఫిజికల్ నీడ్ కావాలా? అవసరం లేదు కదా. వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఫిజికల్ నీడ్ బాగుండబట్టే ఈ టైంలో కూడా వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని నేను చెప్పేది ఒకటే అండి, ఫిజికల్ నీడ్ అనేది బాగుంటే ఏ ఏజ్ పెరిగినా కూడా ఎమోషనల్ నీడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. అందుకని అట్రాక్టివ్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది అనమాట ఎవరికైనా సరే. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పొలారిటీ మిస్ అవ్వకుండా చూసుకోండి. నా లవర్ ఎక్కడో ఉన్నాడు, నా లవర్ ఎక్కడో ఉంది, ఏముందిలేని అనుకోకండి. అదే విధంగా స్టిక్ అయి ఉండండి. డే 1 నుంచి ఈచ్ నవ్ వరకు నేను ఇలానే ఉన్నాను ప్రూవ్ చేసుకోండి. మీ పొలారిటీని మీరు స్టిక్ అయి ఉండండి. మీ నిజాయితీ అనేది వాళ్ళకి తెలుస్తుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అంతేగాని ఎక్కడో ఉన్నారులే, ఏముందిలే, వచ్చినప్పుడే చూసుకుందాం ఎలాంటి అంటే మాత్రం మీ రిలేషన్ అనేది బాగుండదు అనమాట. మీ పొలారిటీ అనేది స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోండి. కంపల్సరీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ ప్రేమలో నిజాయితీ ఉండాలండి. ఎవరికైనా సరే నిజాయితీ ఉంటే అలాంటి ప్రేమను, అలాంటి ఇష్టాన్ని ఎవరు మిస్ చేసుకోరు అనమాట. వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇలాంటివి కాకుండా ఎవరు ఎక్కడున్నా కూడా మీ పొలారిటీ అనేది స్ట్రాంగ్గా ఉండి మీ ప్రేమలో నిజాయితీ ఉంటే అలాంటి ప్రేమను, అలాంటి ఇష్టాన్ని ఎవ్వరు మిస్ చేసుకోరండి. ఒకవేళ మిస్ చేసుకుంటే అది వాళ్ళ కర్మ అని వదిలేసుకోండి. అంతేగాని మీరు అలానే స్టిక్ అయి ఉండండి. మీ పొలారిటీని మీరు ప్రూవ్ చేసుకోండి, మీ ప్రేమను మీరు నిరూపించుకోండి. భార్యాభర్తలు కానివ్వండి, లవర్స్ కానివ్వండి, ఎవరైనా సరే కంపల్సరీ మీ ప్రేమ మీకే ఉంటుందండి. వాళ్ళు ఎక్కడో ఉన్నా మీరు ఎక్కడున్నా కూడా సోల్ అనేది మీ దగ్గరే ఉంటుందన్నమాట. అందుకని అందరూ ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి, చాలా హ్యాపీగా ఉండండి, అట్రాక్టివ్గా రెడీ అవ్వండి ఒకరి కోసం ఒకళ్ళు. మీ ప్రేమలో నిజాయితీ ఉండేటట్లు, మీ ఇష్టంలో స్టిక్నెస్ ఉండేటట్టు, మీ పొలారిటీ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. మనుషులు ఇద్దరైనా సరే సోల్ అనేది ఒకటే ఉంటుందన్నమాట ఎవరికైనా సరే. ఇవన్నీ ఫాలో అవ్వండి, లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీ ప్రేమ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.